అస్మద్గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక గొప్ప క్షేత్రం గురించి తెలుసుకుందాం. మన పుణ్యభూమి అయినటువంటి భారతదేశంలో చాలా దివ్య స్థలాలలో మనం చెప్పుకోబోయే దివ్యస్థలం కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది, పురాతనమైనటువంటిది. శ్రీ కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. కద్రువ పిల్లలు నాగులు, వినత కుమారుడు వైనతేయుడు అంటే గరుత్మంతుడు అనమాట. కొన్ని కారణాల వల్ల వైనతేయుడు రోజుకొక నాగును పట్టుకుని తినేవాడు. శంఖచూడుడనే నాగును కాపాడడానికి జీమూతవాహనుడు అనే విద్యాధర చక్రవర్తి బలి అయ్యాడు. జీమూతవాహనుని దేహార్పణ ఫలించిన ప్రాంతం కాబట్టి అర్పణ ఫలి అను పేరొచ్చింది ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రానికి. అదే క్రమంగా అప్పనపల్లి అయిందని చెప్పి విజ్ఞుల యొక్క అభిప్రాయం, పురాణ కథనం కూడా. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆపద ముక్కులవాడు, అనాథరక్షకుడు, ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా కూడా ఆయన పలుకుతాడు. అలాంటి వెంకటేశ్వర నామాలకు ఈయన చాలా ప్రసిద్ధం. అయితే వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారతదేశంలో ఎంత ఉన్నప్పటికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల, అలాగే మరొకటి తూర్పు గోదావరి జిల్లాలో అప్పనపల్లి, రెండో ఆలయాలు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉండడం విశేషం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బాల్య రూపాన్ని, బాల్య క్రీడలను చూసి తరించాలని ఒకళ్ళ మాత వరం కోరుకున్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు తన సంకల్ప బలంతో అప్పనపల్లిలో ఉన్నటువంటి మొల్లేటి మునియ్య మంగమ్మల పుత్రుడైన రామస్వామి గారు జన్మించారు. చిన్నతనం నుండే నిరంతర భక్తితో ఉన్నటువంటి రామస్వామి కొబ్బరికాయ వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఆ కొబ్బరికాయ వ్యాపారంతో వచ్చినటువంటి లాభంలో కొంత డబ్బును వెంకటేశ్వర స్వామి వారి కంటే పెద్ద తిరుపతి తీసుకుని వెళ్ళి అక్కడ సమర్పిస్తూ ఉండేవారు ప్రతి సంవత్సరము కూడా. ఒకసారి స్వామి పాదాల వద్ద ఆ ముడుపు ఉంచాలని చెప్పి కోరుకున్నారట ఆయన. గర్భాలయంలోకి వెళ్ళడానికి అక్కడ ఎవరూ ఒప్పుకోలేదు. గర్భాలయంలో వెళ్ళడానికి ఒకపోతే ఈ రామస్వామి గారు కొంచెం విషణ్ణ వదనుడై కొంచెం మనసు కష్టపెట్టుకుని నిద్రిస్తున్న సమయంలో రామస్వామికి కలలో బాల్య రూపంలో అంటే చిన్న పిల్లవాడిగా శ్రీనివాసుడు కనిపించి తానే అప్పనపల్లి వస్తాను అని చెప్పాట. కొంతకాలం అయ్యాక ఈ రామస్వామి గారు కొబ్బరి కొట్టలో వెలిసారు. ఎట్లాగా కొబ్బరి చిప్పలో అక్కడ వెలిసారనమాట ఈ స్వామి. అలా వెలిసినటువంటి స్వామివారికి బాలబాలాజీ అని నామకరణం చేసి అప్పనపల్లిలోనే ఆయన్ను ప్రతిరోజు కొలుచుకుంటూ ఉన్నారు ఈ రామస్వామి గారు. మేము కూడా చాలా పెళ్ళైన కొత్తలో ఆ రామస్వామి గారిని నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. చూడటమే కాదు, ఆయన దగ్గరుండి అప్పటికి ఇంకా ఇదేమీ డెవలప్ అవ్వలేదు, ఈ గుడి కట్టడము ఇలాంటివి ఏమీ డెవలప్ అవ్వలేదు. కేవలం ఒక గూట్లో ఉండేది. ఆ కొబ్బరి చెప్పులో ఉన్నటువంటి స్వామివారిని స్వయంగా మేము వెళ్ళి చూసి సేవించుకుందాం కూడా. ఎప్పుడో 25 ఏళ్ల క్రిందటి మాట నేను చెప్పేది. అలాగే ప్రతిరోజు కూడా నిత్య పూజలు చేస్తూ ఉన్నారు కొబ్బరికాయ కొట్టులో ప్రతిష్ఠించుకుని. ఇప్పుడు పాత దేవాలయంగా ఉంది, అది పాత దేవాలయము ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి కొత్త దేవాలయం కూడా అక్కడ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారి ద్వారా ప్రతిష్ట జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి నూతన దేవాలయం. పాతది ఉంది, కొత్తది ఉంది. పాత దానిలోనూ కైంకర్యాలు జరుగుతున్నాయి, కొత్త దానిలోనూ కైంకర్యాలు జరుగుతున్నాయి. అసలు అన్నప్రసాద వితరణ అన్నది ఎక్కడా లేని విధంగా మొట్టమొదటి అప్పనపల్లి నుంచే స్టార్ట్ అయిందనమాట. అప్పుడు మేము కూడా అక్కడ 25 ఏళ్ల కిందట మేము ఎంతమందో ఉండేవాళ్ళం కాదు, భక్తులు కూడా 4-5 ఉండేవారు. వాళ్ళలో మేము కూడా ఒకళ్ళం. మహా అంతా బాగా చూస్తే ఎక్కువగా వస్తే 25 మంది వచ్చేవారేమో అంతే. మేము కూడా అక్కడ భోజనం చేసాం ఆ రోజుల్లో. అలాగే ఈ ఆలయానికి వచ్చి ఎంతటి మొక్కుకున్నా కూడా చాలా సులభంగా తీరిపోతుందని చెప్పి ప్రతీతి. అక్కడే గోదావరి నదీ తీరంలోనే కళ్యాణకట్టు ఉంటుంది. అక్కడ తలనీలాలు అర్పించుకుని స్వామివారిని పాత దేవాలయంలోనూ సేవించుకోవాలి, కొత్త దేవాలయంలో కూడా సేవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ కోనసీమలో వెలిసినటువంటి ఈ బాలబాలాజీ దేవాలయమైనటువంటి అప్పనపల్లి దివ్యక్షేత్రాన్ని ఖచ్చితంగా
చూసి తీరవలసినటువంటి ప్రదేశం. ఎక్కడా లేని విధంగా ఈ నూతన దేవాలయంలో గోపురం నిండా కూడా మొత్తం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరిత్ర అంతా కూడా లిఖించబడి ఉంది. చిత్రాల కింద చిత్రించేశారు కూడా. ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యమో చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఈ పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఆ పైకి వెళ్ళడానికి మెట్ల ద్వారా పైకి చేరుకుని ఆ చుట్టూ ఉన్నటువంటి కోనసీమ అందాన్ని అంతటినీ కూడా పైనుంచి కూడా చాలా బాగుంటుంది, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ చిత్రాలన్నీ కూడా స్వామివారి పుట్ట కింద ఉండడం, పుట్టలో పాలు తాగడం, స్వామివారి రావడం, గడ్డం కింద దెబ్బ తగలడం, ఇలా వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య చరిత్ర అది ఉంటుంది కదా, అంతా కూడా బొమ్మల రూపంలో చిత్రీకరణ ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. చాలా కన్నుల పండుగగా ఉంటుంది, చాలా శోభాయమానంగా కూడా ఉంటుంది ఇక్కడ వంటి దేవస్థానం. ఆలయంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం గురించి కూడా చాలా విశేషమైనటువంటి కథ ఒకటి ఉంది. ఆలయ నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి గారు కొందరి గ్రామ ప్రముఖులు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనక్కి తిరిగి వచ్చేశారు. తర్వాత కొంతకాలానికి గోదావరికి వరదలు వచ్చాయి. నదికి వరదలు వచ్చిన సమయంలో ఏదైతే బేరమాడారో చెట్టు ధ్వజస్తంభం కోసం, ఆ ధ్వజస్తంభం కోసం బేరమాడిన అదే చెట్టు చాలా విచిత్రంగా అప్పనపల్లి తీరానికే కొట్టుకుని వచ్చింది. గ్రామస్తులు దాన్ని చూసి దాన్నే ధ్వజస్తంభ నిర్మాణానికి వాడారు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ కర్రని మనం గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ నిపుణులు ఉంటారు కదా దాంట్లో, ఆ ధ్వజస్తంభం చేయడానికి నిపుణులు, వాళ్ళు ఆ కర్రను గుర్తించారు. ఆ కర్రనే ధ్వజస్తంభ నిర్మాణానికి వాడారు. అది పరమాత్మ యొక్క సంకల్పంగా భావించారనమాట. తపస్సు చేసింది కూడా ఇక్కడే అని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడే కళ్యాణకట్టు ఉంది. గోదావరిలో స్నానం చేసి పాత దేవాలయంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించుకున్న తర్వాతనే కళ్యాణకట్టలో తలనీలాలు అర్పించి మళ్ళీ గోదావరిలో స్నానం చేసి అప్పుడు ప్రధాన దేవాలయంలో, అంటే కొత్తగా నిర్మించిన ఈ దేవాలయంలో బాలబాలాజీ యొక్క దర్శనం చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి ఆచారం. రోడ్డు మార్గం చెప్పాలి అంటే రాజమండ్రికి 85 కిలోమీటర్ల దూరంలో, అమలాపురానికి 35 కిలోమీటర్ల దూరంలోనూ ఈ అప్పనపల్లి దివ్యక్షేత్రం ఉంది. లోకా సమస్త సుఖనోభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. శ్రీ కాంతాయ కళ్యాణ నిధేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వస్తి.